హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ గేమర్ వైట్. ఈరోజు అయితే మనం కొత్త సర్వేలు అయితే ఆడిపోతున్నాం విత్ వన్ స్టూపిడ్ 7 గేమర్ వైట్. అండ్ మన పాత సర్వేలు ఓల్డ్ అయితే హాయ్ విచ్ విచ్ అరే నీ వెనకాల ఒక ఫ్రెండ్ పడుతున్నారా? నీ వెనకాల ఒక ఫ్రెండ్ ఉన్నారా? అయిదా బాగా అయిందా? గెలుక్కున్నావా? బాగా గెలుక్కున్నావు. సో గైస్, నా ఛానల్ అయితే పాత సర్వర్ అంటే ఏంటో కూడా తెలియదు, ఎందుకంటే నేను అప్లోడ్ కూడా చేయలేదు. నేనంటే అప్లోడ్ చేసి కొట్టరా, నేను ఎక్కడ ఉన్నాను రా. ప్లేయర్ అంటరా? ప్లేయర్. అరే ఎన్నిసార్లు కొడతారా పిచ్చా? వాడి దగ్గరకు పోతే వాడు కొట్టగా వాడి పనే అదిరే. ఎక్కడరా విషయాలు? నేను ఇక్కడ దాక్కున్నారా, జెట్ లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నా. అరే వాడిని కొడతా ఉండరు అట్లానే. ఎట్టగా చచ్చిపోతావుగా ఒకటి చచ్చిపోయేదాకా. అమ్మ ఎప్పుడు స్నేక్ నుంచి బయటకు వస్తా. స్నేక్ చేస్తే పట్టుకోలేడా విచ్చిగాడు? నేను చెట్టు లోపలికి వెళ్ళి దూరిపోయారా, చూసుకోలేదు నువ్వు. హాఫ్ హార్ట్ గైస్, కోకోనట్ తినేద్దాం. అరే హాఫ్ హార్ట్తో ఉండకూడదురా, చచ్చిపోవాలరా. మన రూల్ అది. ఆనమైతే అమ్మా ఫస్ట్ నైట్ అవుతుంది. మైండ్ క్రాఫ్ట్ అంటే కూడా తెలియదు 7 గేమర్ వైట్. అసలు వచ్చిన బీఫ్ కొడుతున్నాడు. వుడ్ కలర్ చేసుకోవాలని కూడా తెలియకుండా వుడ్ కొట్టే వేస్ట్ యూట్యూబర్ ఆఫ్ మైండ్ క్రాఫ్ట్ 7 గేమర్ వైట్. సో ఇప్పుడైతే ఇది వుడ్ అయితే కనెక్ట్ చేద్దాం. ఆఫ్టర్ 2000 years 7 గేమర్ వైట్ మైండ్ క్రాఫ్ట్లో వుడ్ కలర్ చేయబోతున్నాడు. అంటే నా ఛానల్ ఏంటంటే ఒక నెల నుంచి నాకు జ్వరం ఉంది, అందుకే వీడియో. నేనంటే సంక్రాంతికి కాబట్టి మనకంతా గాలిపట్టం ఎగరేసుకుంటాంలో కూర్చుంటాం అనమాట. తెలిసిందే కదా గైస్, మనకు గాలిపట్టం తప్పట్లేదు కదా, జ్వరమే కదా నాకు. వాడికి జ్వరమే. వాడు కొన్ని రోజులు వచ్చాడు, 2 రోజులు వచ్చాడు గైస్, కథం టాటా సీ యూ గుడ్ బై. ఈడ అబద్ధాలు చెప్పుకుంటే బాగా చెప్పాడు. నాకు జ్వరం లేదు, ఏం లేదు, ఒప్పుకున్నాడు. నువ్వే కదా ఏమని చెప్పా? ఈడు గైస్ నన్ను నమ్మించి మోసం చేసేస్తాడు. నమ్మకం నిజంగా. అరే నాకు ఒకసారి చంపారా విషయాలు? ఇక్కడ వస్తే చంపేస్తా. స్టోన్స్ పడితే చంపమంటావు, వుడెన్స్ పడితే చంపమంటావు. ఇటు తిరిగితే నొక్కేసిన తర్వాత వద్దులే అంటున్నావా? నా పేరు వచ్చింది, నీ పేరు రాలయ్యో. ఇప్పుడైతే ఆడి దగ్గరికి వెళ్ళిపోతాను. అయితే నేను ఆపాలన్నమాట. ఎస్. సో ఇప్పుడైతే మనం ఇంకా వుడ్ కలెక్ట్ చేసి పికాక్స్ అయితే తయారు చేసుకున్నాం. అంటే ఇప్పుడు వుడ్ కూడా కలెక్ట్ చేసుకోలేదారా? చేసుకున్నా కూడా మరి పికాక్స్ తయారు చేసుకోవాలి. అదేంట్రా? అదంతా మన క్యాక్స్ ఒక జాలుగా తెలిసిందే. అటు తిరిగి నా క్రాఫ్టింగ్ దగ్గర రాలేదు కాబట్టి బతికి వచ్చుంటేనా. ఇప్పుడైతే మొత్తం వీడియో చేసుకుని రాసుకుందాం. తర్వాత ఇప్పుడైతే మైనింగ్ అర్థం చేసి నీ మైనింగ్ అంటే బాగా ఇష్టం కదా. మనం అయితే ఒకసారి అట్లా పాదయాత్రకి వెళ్ళొద్దాం. అడుగు మీద అడుగు వేసి చేసే యాత్ర. ఇప్పుడైతే పాదయాత్ర అంటే పాదాల మీద పాదాలు వేసి నడిసే యాత్ర. మనకి ఇందాకలే వాడికి అనిపించింది గైస్. ఇప్పుడు మళ్ళీ తయారు చేసుకున్నాం గైస్. అరే టూల్స్ చేసుకోక ఇంకేం చేసుకుంటావురా? స్టిక్స్ చేసుకుంటాం. చేసుకో. అమ్మా పెద్ద కేవా గైస్.
మామూలు పెద్ద కేవ్ కాదు. ఒక్కసారి వెళ్ళంటే మళ్ళీ జీవితంలో బయటికి రావు. అవునా? ఎందుకంటే చెప్పనా, అక్కడ అందరూ ఉరికిచ్చి కొడతారు నిన్ను. ఏదో ఒకసారి చూపు. అడుగు 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 అటు 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 వెళ్ళు. ఉరికిచ్చి కొడతారు, జాగ్రత్త. అదిగోండి గైస్, దొరికింది. క్రేపర్ బాబాయ్, చాలా లేదు మామ కలిసి బోటు తయారు చేసుకుందాం గైస్. అరే సఫ్కేట్ అవుతున్నాయంట్రా. మరి గ్రావెల్లో పడితే సఫకేట్ అవక. మోస్ట్ యూనిక్ వే టు డై. అంటే మనం చచ్చిపోవటం గురించి తెలిసింది కదా, మామూలుగా సాము ఒక వెరైటీ గైస్ స్టైల్ సెట్ చేసి చచ్చిపోతాం గైస్ మనం. ఇంకో విషయం తెలుసా గైస్, చచ్చిపోవటానికి మైండ్ క్రాఫ్ట్లో చాలా రకాల విధాలు ఈ ఉన్నాయి. వీడియో అప్లోడ్ అంతవరకు అయిద్రా, నాదైతే అప్లోడ్ అయిద్రా, నీకు నాకు సంబంధం లేదురా. అంటే మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం అంటే గైస్. ఈ బుక్ ల్యాప్టాప్లో సేవ్ అవ్వట్లేదు చాలా వరకు రికార్డింగ్స్. నక్క బ్రో, హాయ్ బ్రో. నక్క అరే ఒకసారి నక్క బ్రో. నక్క అంటే ఎవరు చెప్తావు స్వామి? నీ పిల్లని అంటే నీ పిల్లని అంటే. సో ఇప్పుడైతే ఏంటో, సో ఇక్కడైతే ఐరన్ ఉంటుందేమో చూద్దాం. ఐరన్ ఉండదురా, ఐరన్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. బాగా తిరిగి ఆకేలోకి వచ్చామా? దొరికింది ఐరన్. దొరికిందిరా. ఎక్కడ? ఎక్కడో అక్కడ. కొంచెం నాకు ఇంగట్లరా. ఎక్కడరా? ఎన్ని దొరికినాయి? నా ఇంగట్ల 14 ఒక్క ఇంగట్ వస్తుంది అంతే. ఒక్క ఇంగట్ వస్తుందిరా. నువ్వు వెళ్ళిపోతున్నావారా? నేను ఎక్కడే ఉన్నాను రా. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడరా? అరే మన స్పాన్కి అటువైపుగా, అక్కడ కాదు. నేను వెళ్ళానే, అటువైపు కాదురా, వెళ్ళిపో, నాకెందుకు. నా దగ్గర కొత్త ఉంటారా. బా గోల్డ్ బ్లాక్ రా ఉంది, కానీ బ్రేక్ చేయలేం. గోల్డ్ కావాలరా మనకి. నీకు అదేగా పని, చచ్చిపోవడం. ఏ కోడి, నాకు కొంచెం తిండి పెట్టు. అరే అక్కడరా. అరే కోడి మాంసం కావాలా? అరే నాకు వద్దులే కానీ నైట్ అవుతుందిరా. ఏం చేయాలి? పాదాలు మీద పాదాలు వేసుకొని పాదయాత్ర చేద్దామా? బెడ్ కూడా లేదు. నైట్ అంతా మట్లో పడుకోవటమే. ఇప్పుడు ఈ మధ్య నూబరేగల్లాగా అయిపోతున్నాడు గైస్. ఎవడన్నా మట్లో పడుకుంటారో, స్టోన్లో పడుకోవాలి. సో స్టోన్లో అయితే పడుకుందాం. ప్రో ప్లేయర్స్ కదా మనం, స్టోన్లోనే పడుకోవాలి. అరే కోల్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం మనం? ఎక్స్పీ కోసం కాదా, లైటింగ్ కోసం. కిందకి వెళ్ళిన తర్వాత అరే ఇక్కడ ఇల్లు కట్టేద్దాం. కట్టేద్దాం, చొప్పించుకోకూడదు. ఇక్కడ నైట్కి కొందామంటున్నారా? నైట్కి స్టే చేద్దాం. సీక్రెట్ బంకర్ ఛాలెంజ్ నెంబర్ 1. నేను ఛాలెంజ్ నెంబర్ 2 అనుకున్నాను. అవునా? అరే పైన కవర్ చేయరా? దేంతో కవర్ చేద్దాం పైన? అయ్యో ప్రో ప్లేయర్. అరే పెట్టా. నువ్వు ఒక ఫర్నిచర్ చేయి, నేను ఒక ఫర్నిచర్ చేస్తా. ఫర్నిచర్ లోపల ఏదో ఒకటి పెట్టి లైటింగ్ తెచ్చుకుందాం. ఏం పడతావు? టార్చులు చేసుకోలేవు, బొరలేదా? అవును కదా. ఇప్పుడు ఈ మధ్య ఆదివారం ఉండిపోతుంది. టార్చులు ఉన్న సంగతే మర్చిపోయావా? అన్న సంగతే మర్చిపోయావా? మర్చిపోయారు అంటే టార్చ్ నీకోటి నాకోటి, నీకోటి నాకోటి. నాకు తిండి లేదు, నీకో తిండి లేదు. హెల్మెట్ అయినా హీరో కనీసం
అరే ఇది నాకు చెప్తున్నా బాగోదు. తిను. రెండు నాకు ఒకటి. రెండు నీకు ఒకటి నాకు. ఈ రెండు నాకు. కొట్టాను. అన్న ట్రై చేయట్లేదురా. అంటే అది పొరుగు తీస్తారా కాలన్న వీడియోలో కూడా చూసుకోరా. ట్రై కూడా చేయలేదురా నేను. అరే నా దగ్గర ఒక ఐడియా ఉంది తెలుసా. ఎట్లా ఒక బ్లాగ్ తీసి ఇట్లా ఉండి అరే వెనకరారా ఇంకో ఎక్కడ ఇట్లా బ్లాగ్ పెట్టి ఎవడన్నా పడ్డాడు ఇంకో ఇట్లా కొట్టేయడమే. కొట్టరా చంపే. రెండు బాబు రెండు అంటే అంటే నైట్ అయిందో మార్నింగ్ అయిందో లేదో తెలిసిద్ది. దాంతోపాటు మనకి సో ఇప్పుడైతే జాంబీస్ కోసం వెయిట్ చేద్దాం. కోల్ కనిపిస్తుంది ఏంటో నీకు అక్కడ. కోల్ కనిపిస్తుంది అంటారు పైన. నాకు స్టోన్ కనిపిస్తుంది. కోల్ అది అంటే నాకు అట్లా కనిపించింది. అట్లా కనిపించింది బ్రదర్. అందుట్లో ఏం లేదు బ్రదర్. కోల్ నా కోల్ అది. నేను కష్టపడి కోల్ పెట్టా. ఇది టైం వేస్ట్ చేసే బదులు నేను తాగుతాను. కిందకా వెళ్ళి. అరే నువ్వు అటలరా నా పక్కన వచ్చి కూర్చోను. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళండి. టార్చ్లు ఉన్నాయా? టార్చ్లు ఉన్నాయి. ఎందుకు లేవు? ముచ్చటగా 3 ఉన్నాయి. ముచ్చటగా 3 ఉన్నాయి. ముచ్చటగా 6 ఉన్నాయి. సో ఇప్పుడైతే బ్రైట్నెస్ పెంచుకున్నాం. లేకపోతే మనకు గుడ్డు అయిపోతుంది. బ్రైట్నెస్ 100% అయితే లేదు. ప్రాబ్లం. సో ఇప్పుడైతే కెమికల్ నేను ఒక త్యాగం చేస్తున్నాను రా నీకోసం. ఏంటి? నేను నీకోసం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టా అక్కడ. నా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టా అక్కడ నీకోసం. పద్ధతి థ్యాంక్ యూ రా. ఇట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే చాలరా. ఎంత పెద్ద త్యాగమైనా చేసేయచ్చు. సో ఇప్పుడైతే మనం రే ఐరన్ దొరికిందిరా అంట అనుకోకు. అవునా? ఐరన్ బొక్క. దీన్ని ఏమంటారు? దీన్ని అయితే కాపర్. ఇదిరా ఈ బ్లాక్ జనరేటర్ ఏదో అంటారు. అది తప్ప ఏమో ఓన్లీ స్టోన్ ఏం దొరికింది కనీసం. ఇటు నుంచి ఎప్పుడు వెళ్ళారా? ఇటు కట్న ఎప్పుడు తీసుకున్నారా? నేను సరే ఇప్పుడైతే అన్నాను కదా 52. ఇప్పుడైతే దీన్ని మొత్తం కలెక్ట్ చేద్దాం మళ్ళీ. నీకు సగం నాకు సగం చేసుకున్నాం. ఈ స్టోన్ నేను చేసుకుంటాను రా. అమ్మ ఎట్టి అమ్మ నేను డివైడ్ చేస్తా కానీ అట్లా చెయ్యి. ఇదిగోరా ఇటు పడే మిస్టేక్ నాకు. థ్యాంక్ యూ. నా దగ్గర 53 ఉన్నాయిరా. ఉంచుకో. కమెంట్స్లో కావాలి అలవాట్లు. ఇప్పుడైతే ఒక కూరకు చూస్తాను. పొద్దునైందా? అయింది బాగా అయింది. నేను మాట నన్ను బయటకు వెళ్ళామంటే చాలా. అరే ఇక్కడ కాపర్ దొరికిందిరా. కాపర్తో ఏం చేయొచ్చురా? కాపర్తో ఏం చేయొచ్చు? నాకు ఒకటి చేయొచ్చు. చెప్తా ఏంటో చెప్పకపోతే ఇప్పుడు అంటే అదేదో తయారు చేస్తారే ఒక స్ట్రింగ్ లాగా, ఏదో ఒక రాడ్ లాగా ఉంటుంది. ఏ రాడ్రా? రాడ్ లాగా ఉంటుంది అది.
అది కాపర్ రాడ్డా? కాపర్ రాడ్. నాకు దొరికింది కాపర్. చేద్దామా? అరే నువ్వు నాకు ప్లేయర్ అని స్పై కనిపిస్తుంది. గ్లాస్ చేద్దామా? సాని తీసుకురా. స్పై గ్లాసా? హౌ? కాపర్తో చేయొచ్చు, తెలీదా? తెలీదు. గ్లాస్ కాపర్ అంతే. దానికి అది కావాలరా. ఏది? అదే దొరికిద్దిగా మన కేవ్స్లో మెరిస్తే మెరిసిద్దిరా. దాని పేరేంటి? ఎమరాల్డ్ కాదా? ఎమరాల్డ్ అన్నట్టు అనిపించింది. ఎమరాల్డ్ కాకపోతే ఏ కాదు దాని పేరు గుర్తు రావట్లేదు. అమెథిస్ట్. ఏతో స్టార్ట్ అయిద్దా? అమెథిస్ట్. అమెథిస్ట్. అమెథిస్ట్ రా. కావాలని చూసుకో. స్పై గ్లాసా? చెక్ చేస్తా. అమ్మ క్రాఫ్టింగ్ టేబుల్. నేను ఎంత లోతులో ఉన్నాను చూడరా. బొక్క పెట్టావరా మన ఇద్దరికి. ఏంద్రా అట్లా పోయి నా బొక్కలోకి వచ్చి. దాని పేరేంట్రా? ఇల్లు కట్టుకోవచ్చా? దేంతో? పాలిష్ చేస్తే బలం ఉంటుంది. ఈ మెటీరియల్ పాలిష్ చేస్తే బలం ఉంటుంది. దాని పేరేంటి? అమెథిస్టా? స్పై. దీన్ని నేను ఎప్పుడు వదిలేదు తెలుసా. ఇల్లు కట్టుకోవడం ఎస్ అంటే ఒక్కడ కూడా తెలియదు. వావురా వావురా. స్పై గ్లాస్ అక్కడ ఉంది. ఇక్కడ ఎస్ అని సెట్ చేసే స్పై. దాని పేరు మార్చి ఇంకా ఎఫిషియన్సీ తెలియని ఒక విషయం తెలుసా? నేను ఆల్రెడీ ముందే చూసాను. అటు ఇటు తిరుగుతున్నప్పుడు చూసాను. ఏంటిదనుకుంటున్నాను? అరే దీన్ని ఎట్లా కొలుస్తాను? స్టోన్ కట్టర్ స్టోన్ నేను అక్కడ బ్లాక్ చేసేసాను. మీ దగ్గర పికాక్స్ లేదా? స్టోన్ బాయ్రా
అరే కాపర్ తీసుకున్నారా? కోల్ అది సరే సారీ పొరపాటు. ఇప్పుడే అరే ఫుడ్ వద్దారా? ఫుడ్ కలెక్ట్ చేయవా? ఇక్కడ మొత్తం స్టోనే ఉంది, ఫుడ్ అడగలకు చెప్తుంది. పాయింట్. అరే కోఆర్డినేట్స్ ఆన్ చేసుకుందామా? ఆన్ చేసుకో. ఆన్ చేసుకుని ఏం చేద్దాం? ఏం చేద్దాం? కమాండ్స్లోకి వెళ్ళి దొరికితే దాంట్లో కాదా విలేజ్ కమాండ్స్ తీసుకొని వద్దు. వద్దా? మరెవరో 2 times టీపీ. అవును, అది మనం మామూలుగా ఆడేటప్పుడు యూట్యూబ్ సర్వర్లో ఎప్పుడు చేయడానికి. నేను నార్మల్గానే ఆన్ చేసుకుంటారా కోఆర్డినేట్స్? కోఆర్డినేట్స్ ఎక్కడ ఉంటుందిరా? ఆఫ్ ఎక్కడ ఆన్ చేసుకోండి? ఐ థింక్ ఇప్పుడైతే గోల్డ్ మైన్ చేసేద్దండి. కంట్రోల్ కంట్రోల్ ఇప్పుడైతే అలా కోలు బాగా దొరుకుతుంది. కోల్ మనం అమ్ముకొని మీరు ఏదో అనుకుంటారు కానీ కోల్ అమ్మితే 10 కోట్లు వస్తుంది. కోల్ గ్రేట్నెస్ అది. ఇది కాదే. అరే ఎక్కడ ఉంటుందిరా? కోఆర్డినేట్స్. అవును గైస్, చెప్పడం మర్చిపోయా. శ్రావణ్ గేమర్ పెట్టి మనకి ఎంత బెస్ట్ పేరు పెట్టాడు తెలుసా గైస్ మన ఓల్డ్కి? అంటే అది సర్వైవోల్డ్. సర్వైవోల్డ్ రా అది. సర్వైవోల్డ్ కదా సర్లే ఏదో ఒకటి సర్వైవోల్డ్ అని పెట్టారు. విషయాలు కూడా ఇంగ్లీష్ తెలిసిందే కదా, బాగా మాట్లాడతాడు. అరే ఎక్కడ ఆన్ చేసుకోవాలరా అయ్యా గేమ్లోనా? కోఆర్డినేట్స్. అరే ఆపరేటరీరా. అరే ఆపరేటరీరా. కోఆర్డినేట్స్ ఆన్ చేసుకుంటా. ఆపరేటర్ రావట్లేదంటే వచ్చింది. ఆన్ చేసుకున్నా. 42 కోల్ 42 కోల్ 25 కోల్ 23 కోల్. ఇప్పుడైతే పక్క ఇలాంటికెళ్ళి కోల్ మైన్ చేద్దాం. కొన్ని కోల్ పీసెస్ చల్లకుండా అంతేలే గైస్. ఒకసారి ఎట్టానే కాస్మిక్ బాయ్ కూడా తెలుసా తెలీదా మీకు? కాస్మిక్ బాయ్ అని ఒక యూట్యూబర్ వాడు గైస్ ఎట్టానే కోల్ అంటే బాగా ఇష్టం. శ్రావణ్ గారు వైట్ ఇలాగానే కోల్ ఎక్కడ దొరికినా తీసుకేసుకుంటూ ఉంటాడు. అట్టానే తీసుకున్నాడు, డైమండ్ దొరికింది. కోల్ లక్. కోల్ పక్కన డైమండ్, దాని పక్కన ఇది కూడా ఉంది గైస్. వాడు లక్తో ఇదేంటి గోల్డ్ అంటే గోల్డ్ అంత పెద్ద అదేం కాదు కానీ వాడి లక్ అట్లా ఉంది. ఇప్పుడైతే మన గ్రేట్ 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 యాక్స్ అయితే ఈ షీప్ని చంపబోతున్నాం. ఇప్పుడైతే అవునా, నీకు షీప్స్ అక్కర్లేదు కదరా, నువ్వు ప్రో ప్లేయర్ కదరా. ఆల్రెడీ చంపేసా. అంగో అక్కడ ఆ పక్కన ఊళ్ళో ఇంకా ఉన్నాయి తీసుకోపో. అటు పక్క ఐలాండ్లో ఇంకా ఉన్నాయి తీసుకోపో. అరే నీకోసం నేను కలెక్ట్ చేసి పెడతాను లేరా. వదిలేరా వదిలేరా. నీకోసం నేను కలెక్ట్ చేస్తున్నాను రా. సరే తీసుకోదా. అరే నీకన్నా ఎక్కువ రా భయ్యా నాకు. ఇంకోరా నీకు కావాల్సింది ఇంకా ఒక ఊలేగా తీసుకో. వచ్చింది కూడా నీకు అయితే బెడ్ తయారు చేసుకున్నాం. నైట్ మళ్ళీ బంకర్లో తయారు చేసుకున్నాయి అన్నీ ఆన్లైన్ మీద.
సో నిన్న రాత్రి అయితే చాలా కష్టం మీద కలిసింది గైస్. అరే అరే ఒక్క నిమిషం ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ఒక్క నిమిషం తీసేవాకరా. నేను కూడా తయారు చేసుకుంటా. నువ్వు నాకు ఇచ్చావు అంటే నువ్వు రాకుంటే నువ్వు రాకపోతే అయిపో. భలే ఉంది కదా. ఇప్పుడైతే అది ట్రీయేనా? ట్రీ కదరా బోయ్ బో ట్రీ అనుకోవాలి. లాగ్ ఒకటే. సో ఇప్పుడైతే ఫుడ్ తిన్నాం గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంతే గైస్, క్రాఫ్టింగ్ టేబుల్లో ఏం చేద్దాం గైస్, ఏదో చేద్దాం అనుకున్నా మర్చిపోయా. దీంట్లో కాదు గైస్ మనం చేయాల్సింది. కుక్క అయితే ఏ కుక్క? సో ఇప్పుడైతే కుక్కనైతే ఏం చేసుకోవద్దు గైస్. సో ఇప్పుడైతే కుక్కని ఏం చేసుకోవద్దు, చంపాలి. నువ్వు చేసుకో అరే క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఇస్తున్నా అట్లా. అరే నాకు ఈరా రే ప్లీజ్ రా. ఏంటిది? నా ఈరా ఒక తీరా. సరే తీసుకో ఒకటే. నేను ట్రై చేయట్లేదు బ్రదర్, ఒకటన్నా ఒకటి ఇస్తా అంతే. అక్క నేను ఈ టైంకి చచ్చిపోతున్నావు కదా, అంత షోని ఇచ్చా కదా. తీసుకోనే చెప్పా కదా. అంత స్టోన్ ఇచ్చాగా నీకు. అరే ఒకటని చెప్పి అంత స్టోన్ ఇచ్చాగా నీకు. అంటే స్టోన్ ఎవరికి కావాలరా, ఇచ్చా తాగు. చాలు 3 ఇచ్చేసేళ్ళు. నాకేం నాకు కూడా ఇవ్వాలరా. నీకు ఎప్పుడే ఇచ్చేసా, నీకు ఇవ్వాల్సిందే. నీకు మార్నింగ్ అయిందని చెప్పాగా, నువ్వే నాకు ఇవ్వాలి. నేను పడుకోను రీ నైట్. ఈ నైట్ నేను పడుకోను. విశాల్ గడు 10 ఏడుపు కొట్టు మా వాడు తెలిసిందే. సో ఇప్పుడైతే కొండపైకి ఎక్కితే యానిమల్స్ చంపుతుంది, అదే మన పని. సో ఇప్పుడైతే కేవ్ కూడా ఎత్తుకాలి. మంచు పడుతుంది కొండపైన. ఏం చేయమంటావు? నేను వెళ్తాను, వస్తారా లేకపోతే స్నో విలేజ్ దొరకవచ్చు. టీపీ చేయరా నన్ను, టీపీ చేయి. నిన్నేం చేయమంటావు? వద్దులే. వద్దా? నిన్నేం చేయమంటావు? నువ్వే కాదు నన్ను ఏం చేయమంటావు? టీపీ అవ్వు. రాదు వచ్చిగా. నేను ఎక్కడ ఉండి పడుకొని చేస్తా, ఎందుకంటే అక్కడ స్నోలో బ్లాక్ పడితే పడదా. పడుకోరా, కొంచెం ల్యాగ్ అవుతుంది రీసెంట్. ఇప్పుడైతే పడుకుంటున్నాను. ఎన్ని మినిట్స్ అవుతుంది చెక్ చేసుకున్నావు వీడియో? 30 minutes దగ్గర నాదే మ్యాక్సిమం అంతే, కానీ 28 minutes. 29 minutes. సూపర్. సో ఇప్పుడైతే వెళ్దాం గైస్ ముందుకు వెళ్దావా? నేను వెనక్కి వెళ్తాము అనుకున్నారా? సో ఇప్పుడైతే కొండకు గైస్. నేను నీ పేరు కూడా కనిపించట్లేదు గారు అక్కడ. నీ పేరు కూడా కనిపించట్లేదు గారు అక్కడ. ఇందాకలు మంచిగా వస్తే మిస్ చేసుకున్నావు పిచ్చోళ్ళగా. నీ పేరు కూడా కనిపించట్లేదు అన్నానరా. మరి నాకు ఇప్పటికే 2 కేవులు దొరికినాయి. కేవ్స్ కనిపించలేదని స్పాన్ పాయింట్కి వచ్చేస్తున్నాడు. సో ఇప్పుడైతే అది నేను చచ్చిపోతున్నారా? స్పాన్ పాయింట్కి వచ్చి నేను చచ్చిపోతున్నారా? అరే ఏంట్రా ఇది? ఏ ప్రభు, నేను నిజంగా చచ్చిపోతాను. ఏంట్రా ఇది? గైస్ మైన్క్రాఫ్ట్. సో ఇప్పుడైతే కేవ్ దొరికిద్దాం
ఎక్కడ దొరికింది కేవలం బల్ల ఉంది గైస్ చుట్టూ. అరే అరే నా మైండ్ క్రాఫ్ట్లో ఉన్న డిజైన్ రా నాది అంతా. చచ్చిపోతావురా. నేనే క్రియేట్ చేసుకున్నారా మైండ్ క్రాఫ్ట్లో. బాగుందా గైస్ నాది? అసలు బాగా చుట్టూ ఉండే నీ ఐరన్ ఆర్మర్ చేసుకుంటాం వల్ల ఆర్మర్ వేసుకుంటాం. కొట్టడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే చూడండి బయటకు వచ్చేసా. ఎందుకు వచ్చేసా బయటికి? రాకూడదే. చూసారా గైస్ ఎంత బాగుందో నా డిజైన్. ఓకే 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 చుట్టూ డిజైన్స్. ఇందాక దగ్గర ఇక్కడ దొరికేసిందిరా విశాలు విశాలు దొరికేసిందిరా. కిందకెళ్ళి నాకు ఇంకా రాటన్ ఫ్లెష్ ఏమవుతుంది. నేను రెస్పాండ్ అయిపోయా. అరే ఇక్కడికి రారా టీపీ అవరా తొందరగా. అవద్దురా విశాలు. ఏరా వద్దు ఇక్కడ అంత ఐరన్ ఉందంటే ఐరన్లో స్నానం చేసేవచ్చు. ఇంత ఐరన్ ఉంది. ఇస్తాలే చాలా ఓకే. దొంగోడ విశాల్ కూడా ఎంత దొంగోడ మీకు తెలిసిందే కదా గైస్. అరే అట్లానే వదిలేస్తావారా నన్ను? ఫ్రెండ్ అంటారు నేను. ఇప్పుడు వేసుకుంటారా ఆర్మరా? దారా దా చంపు చంపు. ఇప్పుడైతే బా ఐరన్ అయింది. ఎంత ఐరన్? అరే ఒక్క ఐరన్ కనిపించట్లేదురా. ఎక్కడ కనిపిస్తుందిరా నీకు? దొరికింది. జాంబీరా. అరే పీవీపీలో ఉన్న స్కిల్స్ దీంట్లో వాడరా. పీవీపీలో స్కిల్స్ దీంట్లో వాడచ్చుగా. వెళ్ళడిస్తా ఏం కాదు. ఆల్రెడీతో మనం ఏం చేయాలి? మన బెడ్ వార్స్లో ఆడే స్కిల్స్ మనం అరే ఎవడరా వీడు? అక్క అరే నాదిరా అది. అరే నా ఐరన్ రా. హాఫ్ ఆఫ్ చేసుకోవాల్సిందే కదా చివరికి. నాకు పైన చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందిరా. చివరికి అట్లాగా హాఫ్ ఆఫ్ చేసుకోవాల్సిందే. అరే నీ ఒక్కడికే సాటిస్ఫాక్షన్ రా. మైండ్ చేస్తే నాకు ఉండదారా? అది చివరికి హాఫ్ ఆఫ్ చేసుకోవాల్సిందారా. అవును అదే చివరికి హాఫ్ ఆఫ్ చేసుకోవాల్సింది. 2 in 2 చేసుకోవాలి. నన్ను చంపడం అంత ఇష్టమారా మీకు? ఆల్రెడీ కూడా మధ్యలో వచ్చి గెలికి నన్ను చంపేయడానికి ట్రై చేశాడు. అవునా? జాంబీ గడు నా దారిని నేను మైండ్ చేసుకుంటుంటే జమ్మనొచ్చాడు, కొట్టాడు, కింద పడేశాడు, హార్ట్లు తగ్గిపోయినాయి. మరి అట్ట వచ్చాడు రా బాబు. నాకు ఇప్పటికీ అర్థం కావట. ఐరన్ పుచ్చడు దొరుకుతుంది రీ. ఇప్పటికే ఎంత కలెక్ట్ అయిందిరా? అరే కొంచెం 3 ఐరన్ ఇస్తే గోల్డ్ చేసుకుంటా. ఐ నీడ్ గోల్డ్ మైండ్ చేసుకుంటా. ఎంత ఐరన్ ఉందో చూద్దాం. 35 ఐరనా? 25 ఐరన్ 25 ఐరన్ 35 రా. 35 25 ఇవ్వాలి నాకు. అరే ఇది నేను కలెక్ట్ చేసుకుంటా. ఏంది గైస్ ఎట్లా లాగ్ అవుతుంది? ఇప్పుడైతే ఇంకా ఐరన్ కోసం వెతుకుతాం. అక్కడ చోటంగా ఉంటుంది అక్కడ. నేను కోల్ మైండ్ చేస్తా గైస్ నేను. ఐరన్ అరే బ్లాస్ట్. వాట్ ఈస్ దిస్? అరే అరే డీప్ స్లెట్ కోడ్ రా. డీప్ స్లెట్ కోడ్ రా. మరీ అంత రేర్. అరే రేరేగా పెట్టు. అయ్యా అరే వెళ్ళిన ప్రతి ఫేవ్లో మ్యాక్సిమం దొరికిద్ది అది. నేను ఫస్ట్ టైం చూడటం తెలుసా డీప్ స్లెట్ కోల్. అవునా? ఎస్ అబ్బా ఇదే రా కోల్లో ఉండే లెక్క. చూడు
కోల్ మైన్ చేస్తే టైర్ కూడా దొరికింది. అందుకే కాస్మిక్ బాయ్ కోల్ ఎక్కువ కలెక్ట్ చేస్తాడు. నీ కలెక్ట్ చేయడానికి ఇప్పుడు ఒరే స్కెల్టన్ చంపేస్తున్నారా? ఆగండ్రా, పుణ్యం అంటరా రే. సిల్క్ టచ్ పికాక్స్ ఉంటే ఈ పాటికి నేను గైస్ అందరూ కలిసి నేను చంపేశారు. మహాపాపం. అరే ఎంత ఐరన్ ఉందరా నీ దగ్గర? 21. ఆగు, ఇద్దరం కంబైన్ చేసుకొని హాఫ్ చేసుకో. ఆగరా రారా. వచ్చా నీ క్రాఫ్టింగ్ టేబుల్ నీదే, నా క్రాఫ్టింగ్ టేబుల్. నాకు ఐరన్ స్మెల్ట్ చేయడం కాదు, ఫస్ట్ మొత్తం డివైడ్ చేసి నీ క్రాఫ్టింగ్ టేబుల్ నీ దాంట్లో నువ్వు చేసుకున్నావు. 30 అంతే. నీది నువ్వు చేసుకో, నాకు సంబంధం లేదు. కావాలంటే కోళ్ళు మరి లేకపోతే నువ్వు దెబ్బ ఇచ్చావు. కుళ్ళు అంటారు ఐరన్ నాకు ఇచ్చేది. పైకి నేను చంపేరా, నన్ను చంపే. నువ్వు చేసుకో. కావాలంటే కోళ్ళు ఇస్తారా నీకు? కోల్ 52 ఎవడరా నువ్వు? వెళ్ళిపా. వీడేనా కొంప తీసి? ఏంటి డీజిల్ ప్లేయర్ అని ఎవడో నాకు పంపించాడు ఇన్వైట్. ఓకే ఇన్వైట్ పంపించాడా? నేను పేరు పట్టిందా అనుకున్నా. అరే ఏంట్రా అరే అన్నావు? నా దగ్గరకు వచ్చావు కదా, తీసుకుంటాను అనుకున్నా. సో షీల్డ్ అయితే చేసుకున్నాం గైస్. సో మన తరతర నుంచి నడుస్తుంది షీల్డ్ అయితే. మనం బెడ్ వార్స్లో షీల్డ్ ఉంటే అంత బాగుంటుందా? అబ్బా మామూలుగా కాదు, ఒక్కొక్కరిని పిచ్చుకోకుండా కొట్టినట్టు కొడతా. ఇప్పుడైతే 3 అయింది గైస్. ఏంటి 3 4 3 అయ్యిండ్రా, 4 అవ్వాలిరా. ఎందుకంటే నాది ఇంకా 5. ఇంకొకటి ఏమైపోయింది రింగట్టు. ఓహో ఇచ్చేసుకున్నావా? మనం అన్ని స్టార్టింగ్ నుంచి వస్తాం గైస్, మనంతా హై లెవెల్. మనం ఫస్ట్ హెల్మెట్ నుంచి వస్తాం. హెల్మెట్ ఉంది నాకు అంతగానా, కాబట్టి మనకి వేస్ట్ చేయకూడదు. కాబట్టి మంచిగా ఒక 4 కాదు గైస్, ఒక 6 ఐరన్ రాయండి. 4 సరిపోద్ది అనుకుంటా కదా హెల్మెట్కి. 4 5 5 ఇంకొకటి ప్యాంట్స్కి ఎంత 7 కదా? అనుకుంటా. 7 ప్యాంట్స్కి చెస్ట్ ప్లేట్కి చెస్ట్ ప్లేట్గా 8. నైట్ అయితే పడుకుందామని చూస్తున్నాను నేను. నైట్ అయింది, కాసేపు పడుకోవచ్చులే. ఈ బొక్కలో నుంచి ఎవరైనా జాంబీస్ వచ్చారు ఇంకా సెట్ అయిపోద్ది. కాసేపు అరే పడుకోరా తొందరగా. అసలు ఆ బొక్కలో వచ్చారంటే ఏంట్రా షేడ్లు అర్థం చేసి పడుకున్నావు? పడుకోకూడదు మోడల్ రా అది. సఫకేట్ అయితే చచ్చిపోతామేమో. అమ్మా నేను పక్కగా వెళ్ళిపోయా నా లెక్క. నైట్ అంతా అంతసేపు ఉంటుంది నైట్. నాకు ఎక్కువ వైరన్ రాలేదేంట్రా?
లాజిక్గా మాట్లాడు. నైట్ నార్మల్గా చాలాసేపు ఉంటుంది, మనం పడుకుంటే ఎక్కువసేపు కనిపించదు. మరి మనకు తక్కువ వైర్ని ఎందుకు వచ్చిందిరా? ఎక్కువ మొత్తం స్మెల్ట్ అయిపోవాలి కదా. నా మైండ్ వెనక్కి వెళ్ళి మైన్క్రాఫ్ట్ అన్నాడు. లాజిక్గా మీరే చెప్పండి గైస్. 1 అవర్ ఉంటుంది అంటారా ఈ వీడియో? అరే 1 అవర్ ఆరా ఈ వీడియో? ఏమో. సరే గైస్ 1 అవర్ గైస్ ఈ వీడియో. సో ఐరన్ ఆర్మర్ చేసుకుని ఈ వీడియో ఎండ్ చేసేద్దాం గైస్. ఐరన్ ఆర్మర్ అయిపోయింది, ఇంకేంటి చేసుకో. వచ్చింది చెస్ట్ ప్లేట్ ఒకటే. సో ఇంక ఈ వీడియో చాలా 1 అవర్ ఉంచు. వద్దురా ప్లీజ్. సర్లే. ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్. రౌండ్ ఫిగర్ 1 అవర్. ఇప్పటికే ఎన్ని మినిట్స్ అయిందిరా నీ దాంట్లో? 41 minutes. 40 minutes అంటే ఇంకా 20 minutes వేరే. ఇప్పుడైతే బ్లాస్ట్ ఫర్నెన్స్ చేసుకుందామా గైస్? బ్లాస్ట్ ఫర్నెన్స్ గైస్ ఫన్. ఇప్పుడైతే ఐరన్ ఆర్మర్ పూర్తయిపోతుంది. పిలిచారా? అరే చంపలేదు నేను 2 సార్లు కొట్టు, అసలు హార్ట్స్ కొట్టలేదు. నాకు చిరాక లాస్ట్ అయిపోతుందని మూమెంట్లో వచ్చి కదిలేస్తాయి. అయిపోయింది గైస్. ఐరన్ ఆర్మర్ అరే ఇప్పుడైతే ఐరన్ పికాక్స్ కూడా చేసుకోవాలి. ఇంపార్టెంట్ పికాక్స్, ఒక స్వర్డ్. బాగా రిచ్గా వేస్తారు. అవును, ఇంకొంతసేపట్లో మనం చెత్త అంతా పడైపోతున్నాం. ఎస్, లావా పక్కనే ఉంది. పాపం లావాలో వద్దులేరా, ఏడుతాయి. మనకి ఫస్ట్ ఒక పికాక్స్, దాని తర్వాత ఒక యాక్స్, మెయిన్ టూల్స్ ఇంకా రెడీ అవ్వాలా? దాని తర్వాత ఒక స్వాడ్. లావా 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 దగ్గరికి వెళ్ళి భయపడద్దు. అబ్బా అట్లా ఉంటుంది మా అడ్వెంచర్. ఏం వేసావురా? నేనే వేసా. ఫైర్ ఎక్కడది మరి? నాకేం తెలుసు. కొట్టే నిజంగా నాకు తెలియదురా. కొట్టే అనుకో. అరే హీరో కొట్టే అనుకో. నిజంగా హీరో బ్రెయిన్ అయిపోదు నీకు కొడుతుంది. అరే నిజంగా చూడు కదా, హీరో బ్రెయిన్ వచ్చుంటాడు. ఇట్లాంటి ప్రాంక్స్ బొచ్చుడు చేసావునారా? అరే నిజంగా దొంగకుండా చెప్పు. గ్లిచ్ అయి ఉంటుంది. ఇదంతా మన దృష్టిలో చెప్తాయి గైస్. ఇది ఒకటి తర్వాత వాడదాం ఇది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఉంచుదాం. ఈ డీప్ స్లైట్ అంతా చెత్త. ఒక్క వుడ్ ఏం చేసుకుంటా, కాపర్ ఏం చేసుకుంటా, ఏదో మైండ్ చేసాం కానీ ఐరన్ కావాలి. అరే ఎవడరా కొట్టేది? స్కెलेटन బాబాయ్, मेरा पकड़ लिया, क्या करते हैं? मेरा पकड़ लिया, तुमको डाई करते हैं. पकड़ लिया అంటే కొట్టడం రా. హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమైంది కదా సార్. యాహూ, నాకు బో వచ్చింది. ఎస్. సో ఇప్పుడైతే ఓకే, పైకి అంతా సెట్ అయిపోయింది. యస్, మనకైతే ఒక పని చేయొచ్చు గైస్. మనం ఎత్తుకుతాం గైస్. మళ్ళీ ఐరన్ ఏం చేసుకుంటారా? స్టోన్ లేదు. స్టోన్ ఉంది కదా మర్చిపోయి. స్వాడ్లు టూల్స్ ఏం లేవు కదా మర్చిపోయా. స్వాడ్ ఉంది, టూల్స్ పికాక్స్ ఉందిగా. యాక్స్ అవసరం లేదుగా. అవును అవసరం లేదు. కొట్టే నీకు చచ్చిపోతుంది. ఇప్పుడైతే ఐరన్ కార్డ్ చేద్దాం.
వాడికి నాకు సంబంధం లేదు, వాడవడం నేనవడం. ఏదో దొరికింది, నువ్వు అందుకే అంత తేడా ఉన్నావు. నేనేదో అవునరా దొరికింది. ఏంటిది చెప్పరా? బోన్స్ బోన్స్ ప్లస్ ప్లేన్స్. పైకి ఎప్పుడు వచ్చారా? చచ్చిపోయాక. అరే అరే ప్లేన్స్ దొరికింది రా నాకు. ఇందాకలా స్కెలెటన్ని చంపారా, స్కెలెటన్ని చంపినప్పుడు వచ్చింది బోన్స్. ఐ వాంట్ వన్ కవ్వు నట్టు కుక్క. నేనా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారా? ఎక్స్ప్లోర్లో నాకు ఒకటి దొరికిందిరా. కాదే విలేజ్ లాగే వుడ్ లాగా ఉంది, కానీ దగ్గరికి వెళ్ళాడు కాదు. డట్టు అట్లా కనిపించింది నాకు. ఇచ్చాయి. అరే 1 అవర్ వీడియో అవడం చూస్తారా? 1 అవర్ వీడియోనా? కట్ చేసి తీసాను. నేను దీన్ని అవును. ఫస్ట్ అందరూ ఫుల్ వీడియో చూడాలిగా, అందరూ ఫుల్ వీడియో చూడాలిగా. నేను కట్ చేసి 20 minutes. నేను 30 minutes చేస్తాను. 30 minutes చేస్తా. అరే మ్యాక్సిమం నార్మల్గా 1 అవర్ వీడియో మ్యాక్సిమం మనకు వ్యూస్ రావు, ఎందుకంటే ఎవడ ఫుల్ వీడియో చూడడం. సేమ్ ప్లేస్లో అంటే సేమ్ ప్లేస్లో సేమ్ అది దూరంలో ఉంది. నేను ఇక్కడ ఇంకో హనీ బీ పట్టాల్సింది. వేరే అడిగి నేను చచ్చిపోతా. అట్టగా నేను చచ్చిపోతా. మనం అంతా మటన్ గైస్, రిచ్ మనం అంతా. మనం ఎప్పుడు మటనే తింటాం. యాహూ గైస్ యాహూ. మనకు హంగర్ అయిపోవచ్చింది, మనం చచ్చిపోబోతున్నాం. అరే నీకు ఒక కోఆర్డినేట్స్ చెప్తా, నీకు సీక్రెట్. అక్కడికి వస్తావా? 650 వేసుకో. 650 రా. స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ 650 వేసుకో చెప్తా. వడ్డీగానే వచ్చావా? వచ్చావా? ఇప్పుడు 69కి రా. ఓకే హైట్ అది సరే. నెక్స్ట్ ఇది వచ్చి 26. రెండు పట్ల కాదే, పక్కన చూసుకో. దొరికిందిరా విలేజ్. ఎస్
ప్లేస్ దొరికింది నెక్స్ట్ ఫైనల్లీ. మనం ఇవన్నీ తీసుకుంటాం. బేస్ ఎక్కడనా? బేస్ ఎక్కడ కట్టేది? కడదామా? కట్టకన్నా మనం ఫస్ట్ స్టోన్ కట్టర్ తయారు చేయాలి. వై అయినా ఓకే, వాడు ఏం చేస్తున్నావు నాకు అర్థమైందిలే. తప్పు కరెక్ట్ పని చేశారా నేను? ఎక్స్ప్లోరేషన్కి వచ్చి కరెక్ట్ పని చేశాను నేను. ఏంటి అరే పడుకోరు తొందరగా. అరే బెడ్ లేదారా నీ దగ్గర? విలేజెస్ బెడ్లో పడుకుంటారు. అది అక్కడ ఉంటుంది, అది ఆ బేస్ అక్కడ ఉంటుంది కదా. ఇదో అది కదా కింద ఏదో ఒకట్లా. అరే తొందరగా పడుకో. అందులో స్టోన్ కట్టర్ ఉంటుంది. అరే బయట ఉంటుందిలే. అరే తవర చూసుకున్నాం లేరు. నీ అక్క భయం ఏంటి? స్టోన్ కట్టర్ తీసుకున్నా. ఇప్పుడు ఆ బేస్లో ఉంటుంది. ఓకే, నువ్వు ఒక్క దానికోసం అంతా తిరిగి. అరే ఇదిగోరా, పక్కన నా బేస్ పక్కనే ఒక బేస్ ఉంది. అమ్మ ఇప్పుడు చెత్త అంతా క్లియర్ చేసుకోవాలి. చెత్త అరే ఇందులో ఒక బ్యారర్ ఉంటుంది అనమాట. అదేలే ఇప్పుడైతే ఫర్ సమ్ డేస్ ఇదా గైస్ నా బేస్. ఇదంతా దీన్ని పడేయాలి. సో ఇప్పుడైతే ఇది మొత్తం పాలిష్ తీసేస్తా. దీన్ని అయితే స్లాబ్స్ కింద కనెక్ట్ చేద్దాం. పాలిష్డ్ స్లాబ్స్. పాలిష్ ఎట్ట చేశారు? అదే ఇప్పుడు మనం ఏం చేయాలంటే గైస్ ఇది తీసుకుందాం. ఇప్పుడైతే ఈ స్టోన్ మెల్ట్ చేయాలి కదా. ఏమోరా నాకేం తెలీదు. ఫర్నెస్ కోల్ని అయితే మొత్తం పెట్టేసి స్టోన్ మెల్ట్ చేద్దాం గైస్. ఎక్కడైతే బెడ్ ఎస్, మనకు కావాల్సింది అయితే వచ్చింది గైస్. ఏంటిది? గోల్డెన్ క్యారెట్. సో ఇక్కడైతే ఇక్కడ రెస్పాన్స్ పాయింట్ సెట్ చేసుకొని వెళ్ళిపోవాలి గైస్. పిల్లి పల్ల మరి గోల్డ్ కావాలి నాకు. గోల్డ్ కావాలి. గోల్డ్ 27 గోల్డ్ కావాలి నాకు. ఇప్పుడైతే ఇక్కడ బెడ్ ఎవరిదరా? నాదే. గుడ్ బాయ్. ఏదో చేద్దాం అనుకున్నా. ఇంక ఇదేనా మన బేసు? ఏది ఇదేనా మన బేసు అంటే ప్లేసు? నేను స్పెండ్ చేస్తున్నా అంటే నేను అంటుంది ప్లేసు, బేస్ కట్టుకునే ప్లేసు. ఎక్కడ పడదాం బేస్? నాకు ప్లేస్ తెలుసురా. ఎక్కడ? నాకు పొటాటో ఎత్తేనే చెప్తా. చెప్పరా. రారా. ఇంకా కరెక్ట్గా ఇక్కడంతా ప్లేన్ చేసేసుకొని ఆడ కట్టేద్దామా? ప్లేన్ చేయడం మజా నారా నీకు? అరే నేను చేసి పెడతారా? సరే కింద చేద్దామా పైన చేద్దామా? సరే రా, నీ హ్యాపీనెస్ కోసం అక్కడ చేద్దాంపా. సరే ప్లేన్ చేద్దాం. డట్టు కూడా వచ్చింది. ఇంకా ఇక్కడ వస్తుంది. డట్టు కూడా వచ్చిందిరా. ప్లేన్ చేద్దాం. సరే కానీ ఇప్పుడు రెడీగా ఉంచుకో. వుడ్ కలెక్ట్ చేసుకోరావాలిగా. ఇదంతా ప్లెయిన్స్గా ఏం చేద్దాం ఇప్పుడు? ఇదంతా ప్లెయిన్స్, మనకు వుడ్ కావాలి. ఏం చేయాలి? చెట్లు ఉన్నాయి. చెట్లు ఉన్నాయి. అక్కడ ఉన్నాయిరా. కొంచెం దూరం వెళ్తే ఫారెస్ట్ వచ్చింది అనుకుంటా. వెళ్ళు కొంచెం దూరం వెళ్ళు. అవును గైస్, అవును ఈ విధంగా తీసుకోవచ్చు కదా. మర్చిపోయా. ఏంటిది? గోల్డ్ బ్లాక్ తీసుకోవచ్చు కదా. నేను తీసుకుంటామే మర్చిపోయా. అరే ఇక్కడ మనకి రూయిన్ పాట్. నీ దగ్గర ఉన్న స్టోన్ కూడా స్మెల్ట్ చేయి. వై? ఇల్లు కట్టద్దా దానికి స్టోన్ ఎంత?
స్టోన్ బ్రిక్స్ కావాలి. కడితే మంచిది కట్టుకోవాలి, లేకపోతే వదిలేయాలి. ట్యూటోరియల్ చెప్తావా? అరే మనకి నార్మల్గా కామన్ బేస్ ఒకటి. అరే 2 ఫ్లోర్ కాదురా, చెప్తాగా. 2 ఫ్లోర్ కాదులే, ఇక్కడ కామన్గా మనకి 2 బేస్ కట్టుకోవాలంటే నువ్వేం చేస్తావు? ట్యూటోరియల్ చేస్తావు. ట్యూటోరియల్ చూడకుండా చేయాలంటే నాకు మైండ్లో ఉందిరా ట్యూటోరియల్. ఏది మన సుస్సు వాళ్ళు అదే? అది కాదులేరా. అమ్మాయ్యా బతికిపోయా. నార్మల్గా మనకి ఒక చిన్న బేస్ అయినా కావాలి కదా కట్టుకునే అంత లోపల. కట్టుకునే లోపల ఒక చిన్న బేస్ అయినా కావాలి అంటున్నా నేను. ఏదో పక్కనే బేస్ ఉంది పెద్దది, అదిగో చూ. నీ దగ్గర నుంచి స్మెల్ట్ చేస్తున్నావా? చేయట్లా. చెయ్యరా, తీసుకొచ్చా. నా దగ్గర చాలా. సపరేట్గా పెట్టరా, తొందరగా స్మెల్ట్ అయితే. సరే తీసుకొని నువ్వు. అరే ఉంచురా అక్కడే. అరే తీరా, నా దగ్గర చాలా ఉన్నాయిరా. నా దగ్గర స్టాకులు ఉన్నాయి ఇక్కడ. సర్లే స్మెల్ట్ నాకేం చేద్దాం. వీడియో పాజ్ చేద్దాం. సరే వద్దు, ఎందుకంటే నాకు వీడియో పాజ్. ఓకే గాయస్, ఇంకా ఇదైతే మన ఎండ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో అయితే మనం బేస్ తయారు చేయబోతున్నాం. ఇంకా మనం కొత్త వరల్డ్ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. టాటా, సీ యూ, గుడ్ బై.